హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో మనం అటుకుల ఉప్మా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అటుకులని నానబెట్టాలి ఒక 2 minutes. ఈ రెసిపీకి అటుకులు అనేవి పెద్దగా మందంగా ఉండాలి, లేదంటే వాటర్లో వేయగానే అటుకులు అనేవి ముద్దగా అయిపోతాయి. ఇలా అటుకులని నానిన తర్వాత వాటర్ మొత్తాన్ని స్టెయిన్ చేసి అటుకులని పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు వాటర్లో నానితే అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఇంకా కొంచెం పసుపు, 1/2 tablespoon కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకొని ఆ మసాలా మొత్తం అటుకులకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes లో ఫ్లేమ్లో అటుకులని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 lemon పిండుకోండి. దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు. ఈ రెసిపీ కోసం అటుకులని 2 minutes కంటే ఎక్కువ నానబెట్టొద్దు. 2 minutes కంటే ఎక్కువ నానబెడితే అటుకులు అనేవి మెత్తగా అయిపోయి ఈ రెసిపీ సరిగ్గా రాదు. ఇంకా అటుకులు అనేవి పెద్ద సైజులో ఉండాలి. పల్చగా ఉన్న అటుకులు కూడా ఈ రెసిపీకి పనికిరావు. చూసారు కదా, అటుకులు ఉప్మా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.